I am writing exam. Next. They are making noise. Intadi? They are making noise. Right. They are making noise. So if you observe these, మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. మనం ఈ సెంటెన్స్ లో ఇదిలో మనము హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్ నేర్చుకుంటామని చెప్పాం కదా. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ఈజ్ ఆర్ వచ్చింది. అందుకే ఇవి డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్స్ ని మనము ఇంట్రాగేటివ్ తో చేంజ్ చేయాలంటే ఏ విధంగా అంటామా, సింపుల్ ఇలా తిప్పి ఇలా పెట్టేయాలంట. షీ తీసేసి ఈజ్ ప్లేస్ లో పెట్టాలి, ఈజ్ తీసేసి షీ ప్లేస్ లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ షీ డ్రింకింగ్ మిల్క్. దీనికి ఏంటి తెలుసా అర్థం? ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అంటే ఆమె పాలు తాగుతుంది, ఈజ్ షీ డ్రింకింగ్ మిల్క్ అంటే ఆమె పాలు తాగుతుందా అని మనం అడిగినట్టు. అండర్స్టాండ్? ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తున్నాను. దీనికి ప్రశ్నించడం అంటే ఎలా? నేను ఎగ్జామ్ రాస్తున్నానా? అండర్స్టాండ్? నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్. ప్రశ్నించాలంటే నేను ఎగ్జామ్ రాస్తున్నానా? ఎలా రాస్తాము మనం ఇది? వెరీ గుడ్. Am I writing exam? Understand? Next, they are making noise. వాళ్ళు అల్లరి చేస్తున్నారు. దీన్ని వాళ్ళు అల్లరి చేస్తున్నారా అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. Are they making noise? Understand? సో మనం ఇప్పుడు ఇదే చేయబోతున్నాం, ఓరల్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, సంబడి ఆఫ్ యూ విల్ కమ్ హియర్. మీరు దీని ప్రెజెంటేషన్స్ ఏ విధంగా ఇస్తారంటే, ఫస్ట్ ఒక 5 స్టూడెంట్స్ని లేపి మీరు ఈ సెంటెన్సెస్ అడుగుతారు వాళ్ళకి. అండర్స్టాండ్? ఈ సెంటెన్సెస్ తెలుగులో అడుగుతారు వాళ్ళకి. అండర్స్టాండ్? దాని తర్వాత ఇంకో 5 స్టూడెంట్స్ లేపి మీ ఇష్టం చెప్తున్నా, ఎందుకు వాళ్ళు ఇష్టం చూస్తున్నాం? సో ఫస్ట్ మనము ఈ విధంగా సెంటెన్సెస్ చెప్పి